ఇప్పుడు కీమోథెరపీ మీద చాలా విమర్శలు ఉంటాయి కదా సార్, సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువ అని, లైక్ గుడ్ సెల్స్ని కూడా చంపేస్తుందని. సో మామూలుగా జనరల్గా నాకు తెలిసిన వాళ్ళు కూడా చాలామంది దే ఆర్ నాట్ ఆప్టింగ్ ఫర్ కీమోథెరపీ రాదర్ దాన్ దే వుడ్ డై అని అనుకుంటున్నారు. అంటే ఇప్పుడు సపోజ్ ఇఫ్ ఎ పేషెంట్ ఆప్ట్స్ నాట్ టు గో ఫర్ కీమోథెరపీ అండ్ దానివల్ల పెయిన్ ఎక్కువ ఉంటుందా సార్ టువర్డ్స్ ద పాత్ టు డెత్? డెఫినెట్గా. ఇప్పుడు మీరు ఊరు వెళ్ళాలి, సార్ ఆయనకు బస్సు లేదు, ట్రైన్లో వెళ్తున్నాడా లేదా? వెళ్తున్నారు సార్. మరి అల్టిమేట్ ఏమేంటి? క్యాన్సర్కి క్యూర్ ఆర్ టు లివ్ లాంగర్ విత్ అ గుడ్ క్వాలిటీ ఆఫ్ లైఫ్. అంటే బతికినంతకాలం సుఖంగా బతకాలి, ఎవరి మీద ఆధారపడకుండా బతకాలనేది అసలు ఎనీ హ్యూమన్ బీయింగ్స్ విష్ అనమాట. ఎక్కువ కాలం బతకాలని అందరూ అనుకుంటారు. సో వీటిలో ఏంటంటే కొన్ని క్యాన్సర్లు కీమోథెరపీ తప్పనిసరిగా ఇవ్వాల్సి ఉంటుంది. అది కీమోథెరపీ ఇస్తే ఏదో జరిగిపోద్ది అనేది పూర్తి అపోహ. ఇంకోటి కూడా ఏంటంటే ఎక్కువ పక్కనేళ్ళోటి చెడగొడతారు, చుట్టాలు వీళ్ళందరూ తెలిసి తెలియకుండా మీరు కీమోథెరపీ తీసుకుంటే అదే అయిపోద్ది ఇదే అయిపోద్ది, నీకేదో కణాలన్నీ చచ్చిపోతాయి. మరి అవసరం ఉంటే క్యాన్సర్ కీమోథెరపీ తీసుకో, క్యాన్సర్ కూడా చచ్చిపోవాలి కదా క్యాన్సర్ కణాలు. దానికి ఏంటంటే సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా కొన్ని మందులు వచ్చినాయి, ఆ మందులు వేసుకుంటే పక్క కణాలను కొంతవరకు కాపాడుద్ది. అంతేగాని నేను తీసుకోను అనే కాన్సెప్ట్ ఇంతకుముందు ఇప్పుడు కూడా ఉంది, అది సరైనది కాదు, కరెక్ట్ కాదు. మనకు అవసరం వస్తే తీసుకోవాలి. ఇప్పుడు ఇవాళ అన్నం లేకపోతే మనం చపాతీ తింటారు, చపాతీ లేకపోతే ఇంకోటి తింటున్నారు, అంతేగాని తినకుండా ఉండలేదు కదండి. అందుకని తప్పనిసరిగా తినాలి, తీసుకోవాలి.